పైన అంతా ఆయిల్ తేలుతూ లోపల ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడే నేను ఓపెన్ చేసిన అన్వేషణ్ దేశీ కౌ ఘీ. స్మెల్ అదిరిపోయింది. ఇంకా టెక్స్చర్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా. ఎంత బాగుందో. నాకు అప్పుడు అర్జెంటుగా ఆవకాయ నెయ్యి వేసుకొని అన్నం తినాలన్నది. ఈ ఛాలెంజ్ చేయగానే ఫస్ట్ అదే పని చేద్దాం. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇంత బాగుంది చూద్దాము. ఈ నెయ్యిని A2 మిల్క్తో తయారు చేస్తారట యూజింగ్ ట్రెడిషనల్ బిలోనా ప్రాసెస్. దీని స్మెల్లోనే దీని ప్యూరిటీ తెలుస్తుంది. అండ్ ఇందులో ఉన్న ఈ గ్రెయినీ టెక్స్చర్లో మనకి దీని రియల్నెస్ అండ్ దీని ప్యూరిటీ అయితే ఎంత బాగా అర్థమవుతుందో. దీన్ని టెస్ట్ చేశారంట హెవీ మెటల్స్ అండ్ ఇంప్యూరిటీస్లో. సో ఇది ప్యూర్ మాత్రమే కాదు, సేఫ్ కూడా. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని తయారు చేసింది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో మిషన్లలో కాదు. రూరల్ ఉమెన్ చిన్న చిన్న ఇళ్ళల్లో కానివ్వండి, చిన్న ప్లేస్లో కానివ్వండి, మన రూరల్ ఉమెన్ అందరూ కలిసి దీన్ని ప్యూర్గా వాళ్ళ చేత్తో తయారు చేశారు. అందుకే ఇది ఇంత ప్యూర్గా ఉంది. అందుకే ఐ లవ్ అన్వేషణ్ దేశీ కౌ ఘీ. అండ్ యు నో వాట్, ఇది రిచ్ ఇన్ ఒమేగా 3 అండ్ మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది, ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇది కంప్లీట్గా సేఫ్, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అండ్ స్ట్రాంగ్గా కూడా. అంతేకాదండి, ఇందులోని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. స్టాప్ ఫియరింగ్ ఘీ. యాక్చువల్లీ ఘీ అనేది చెడు, ఘీ తింటే లావ్ అయిపోతాం, ఇలాంటివన్నీ కూడా మిత్స్ అండి. 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఘీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ నా కిడ్స్కి కూడా. అండ్ నేను కూడా బటర్ కాఫీ తీసుకునేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు ఘీ కాఫీ తీసుకుంటున్నాను, ఎందుకంటే దానికంటే కూడా ఇది చాలా మంచిదని చెప్పేసి. గుడ్ ఘీ కెన్ హెల్ప్ బర్నింగ్ ఫ్యాట్. అవునండి, మన గుడ్ ఘీ తీసుకుంటే మన ఫ్యాట్ బర్న్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే సూపర్గా హెల్ప్ అయింది.